नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम ख़बर के साथ आपके रूबरू हाजिर हूँ। ख़बर यह है कि बुढ़न खान मस्जिद लैंड कमेटी के कमेटी ने एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर उन्होंने बताया कि सर्वे नंबर 154 ज़ोहरापुरम के तहत आने वाली जो वक्फ़ आराज़ी है उसमें जो है तीसरी ईदगाह बनाने की इजाज़त है और हर कोई इसमें नमाज़ अदा करना चाहते हैं और कमेटी की मदद करना चाहते हैं तो आगे आएँ। उन्होंने कहा कि बहुत सारे लोग इस आराज़ी पर कब्ज़ा कर बैठे हैं और इस आराज़ी को वक्फ़ आराज़ी को अपने कब्ज़े में रखना चाहते हैं। लिहाजा उन्होंने हुकूमत और अवाम से अपील की है कि इस आराज़ी को बचाने के लिए वो आप आगे आएँ और आने वाली जो ईद उल ज़ुहा है इसकी नमाज़ अदा करने के लिए मुकम्मल तौर पर कोशिश करें। आप देखिए ये खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। ये वीडियो हमें शहर की मशहूर शख्सियत शांता मोहम्मद साहब ने भेजी है। अस्सलाम वालेकुम। मैं वक्स बुढ़म खान मस्जिद का प्रेसिडेंट हूँ, लैंड प्रोटेक्ट का। बुढ़म खान मस्जिद के जोलापुरम है वो తెలుగు నమస్తే మీడియా వాళ్ళకందరికీ. నేను బుఢం ఖాన్ మసీద్ ప్రెసిడెంట్ని, ల్యాండ్ ప్రొటెక్ట్ ప్రెసిడెంట్ని. ఒక 5 ఏళ్ల నుంచి ల్యాండ్ ప్రొటెక్ట్ కొరకు మేము పోరాడుతున్నాము. మాకు లాస్ట్ గవర్నమెంట్లో మాకైతే ల్యాండ్ ప్రొటెక్ట్ చేయలేకపోయినాము. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మేము ఈ టీడీపీ గవర్నమెంట్ రాకముందు లోకేష్ గారు యోగల యాత్రలో కర్నూలుకి వచ్చారు. అప్పుడు ఆయన దృష్టికి తీసుకుపోయినాం ఈ సబ్జెక్టు. ఇక్కడ నంద్యాల చౌక్ పోస్టుల్లో ఈద్గా అవసరం ఉంది, రంజాన్ బక్రీద్కి రోడ్ల మీద నమాజ్ చదువుతున్నారు. ఇక్కడ ఈద్గా అలాట్మెంట్ అయితే కేసు కెనాల్ కాడ నుంచి పైభాగం వల్ల స్థలానికి ఈద్గా కోసం జనాలు ఫ్లోయింగ్ ఉంటారు అక్కడ అని లోకేష్ గారు స్పందించి మా గవర్నమెంట్ వస్తే నేను 100% చేస్తా అన్నారు. మేము గవర్నమెంట్ వచ్చినాక లోకేష్ గారికి కలిసాము. ఆయన గుర్తు చేసుకొని దాన్ని మా ఫైల్ని ఫార్వర్డ్ చేశారు వక్బోర్డ్కి. వక్బోర్డ్ వారు దాన్ని స్పందించి చైర్మన్ గారు, మినిస్టర్ గారు 100% చేస్తాము, లోకల్ ఎమ్మెల్యే ఎంపీ గారు లెటర్ తీసుకొని రండి అన్నారు. మేము లోకల్ ఎమ్మెల్యే ఎంపీ గారికి కలిస్తే వాళ్ళు లెటర్ ఇచ్చారు. మాకు చాలా అవసరం ఉంది ఈద్గా అని. ఆ లెటర్లు తీసుకొని మినిస్టర్ ఫరూక్ సార్ గారికి కలిసాము, చైర్మన్ గారికి కలిసాము. ఈద్గా కోసం అలాట్మెంట్ చేశారు నమాజ్ చదవడానికి ఈ రంజాన్ బక్రీద్కి. ఈ ల్యాండ్ అలాట్మెంట్ అయినా కానీ కబ్జాదారులు ఆ ల్యాండ్లోకి మాకు పోనీయకుండా ఉండరు. మేము ఒగ్గోడు DMW ఆఫీసర్ గారికి కలిస్తే ఆయన ఏమన్నారంటే మీకు కమిటీకి పవర్స్ ఇచ్చాము, మేము మీరే పోయి క్లీన్ చేసుకోవాలన్నారు. మేము అక్కడ పోవాలని చూస్తే ఎంఆర్ఓ వాళ్ళు, అర్బన్ ఎంఆర్ఓ రవికుమార్ మాకు ఎటువంటి సపోర్ట్ చేయడం లేదు, కబ్జా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు. 3 టౌన్ CA గారిని కలిసాము. సార్ అక్కడ ల్యాండ్ కబ్జా అవుతుంది, కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి, మీరు అడ్డుపడండి సార్, లేకుంటే మేము పోయి అడ్డుపడతామంటే మీరు అడ్డుపడితే మీ మీద కేసులు పెట్టి లోపలేస్తా అన్నారు. మేము ఇదే మాట DMW పోయి చెప్పాము, వాళ్ళు పై అధికారులకు చెప్తామన్నారు. ఎటువంటి స్పందన లేదు. మాకైతే ఆర్డర్ కాఫీ అయితే ఇచ్చారు చైర్మన్ గారు వక్స్ బోర్డ్ ఈద్గా కొరకు, ల్యాండ్ ప్రొటెక్ట్ కొరకు SP గారికి కానీ మాకు బందోబస్తు చేయండి, ల్యాండ్ క్లీన్ చేసుకొని కానీ CO గారు లెటర్ ఇచ్చారు. SP గారికి కలిసాము, లెటర్ ఇచ్చాము. మేము బక్రీద్ పండుగకి ఏమైనా సరే అక్కడ నమాజ్ చదువుకోనిక మాకు వసతి కల్పించాలా అని. ఈ ల్యాండ్ ఎవరిది? ఈ ల్యాండ్ సర్వే నెంబర్ ఏమి? ఈ ల్యాండ్ కి మీకు సంబంధం ఏమి? ఈ ల్యాండ్ జోలాపురం విలేజ్ 154 సర్వే నెంబర్ బుఢం ఖాన్ మసీద్ కి చెందినది. ఆల్రెడీ 2012లో ఒక్బోర్డు కోర్టులో కేసి మేము గెలిచినాము. నాగార్జున రెడ్డి జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు, ఇది వక్స్ ల్యాండ్ 12 ఎకరాల 59 సెంట్లని. సర్వే నెంబర్ 154 జోలాపురం విలేజ్. కబ్జా ఎవరు చేశారు? ఒక 8 మంది కలిసి చేశారు. ఎవరు పేర్లు ఏమన్నా? 8 మంది పేర్లు కొన్ని గుర్తుండయి. దస్తగిరి రెడ్డి వాళ్ళు బినామీలు 3 పేరు మీద రిజిస్టర్లు ఉంది. దస్తగిరి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రోషన్న, కాశన్న, సంపతు,
ఓ 8 మంది కలిసి చేశారు. అంటే ఒగ్బోడు స్థలాన్ని కాపాడమని మీరు ఒగ్బోడు పోతే అధికారులు ఏమంటున్నారు? ఒగ్బోడు అధికారులు మీ కమిటీ వేసినాము, ఒగ్బోడుల జిల్లాలో ఇన్స్పెక్టర్ ఒక్కరే ఉండేది, మీకు ఆ కమిటీకి పవర్స్ ఇచ్చాము మేము, మీరు పోయి కాపాడాలా అంటారు. ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే మీరు పోతే మీ మీద కేసులు పెడతామని బైండోర్ కేసులు పెట్టారు మా మీద. ఇంకా మేము ఎట్లా కాపాడాలా? అంటే అధికారులు వదిలేసి మిమ్మల్ని మీరే కాపాడుకొని సెలవు అంటారు. లేదు అట్లా అంటే లేరు, పోయి మీరు అక్కడ ఆ ఏరియాలో ఉంటారు, ఆ ఏరియాలో మసీద్ ఉంది, ఒగ్బోడు సిఓ గారు ఇచ్చారు లెటరు, మసీద్ ఉంది, డెవలప్మెంట్ చేయండి ఆ ఏరియాలో అని. అధికారులు కానీ మాకు సహకారం చేస్తున్నారు. అంటే ఒగ్బోడు అధికారులు మీరు వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఏమైనా విజిట్ చేసినారా? వచ్చి ముక్తార్ ఇన్స్పెక్టర్ విజిట్ చేశారు. ముక్తార్ విజిట్ చేస్తే ఆయన డిఎండబ్ల్యూ మేడం చెప్తే డిఎండబ్ల్యూ మేడం గారు నేను పోయి కలిశాను మొన్న 3 రోజుల కిందట, మేడం అది క్లీన్ చేయాలా ల్యాండ్ పండుగ వస్తుంది అంటే మీరే పోయి క్లీన్ చేసుకోండి అంటారు. మేము క్లీన్ చేయకపోతే పోలీసు వాళ్ళు అడ్డు పడుతున్నారు. ఈ విషయం చెప్పినారా వాళ్ళకి? చెప్పాము. ఏమన్నారు వాళ్ళు సరే మేము పై అధికారులకు తెలుపుతామన్నారు. మా డిమాండ్ ఏం లేదు, ఒగ్బోడు ప్రాపర్టీని అధికారులు ఆల్రెడీ ఒక కలెక్టర్ గారు మొన్న 10 రోజుల కిందట మీటింగ్ లా ఒగ్బోడు ఎండోమెంట్ ప్రాపర్టీలను కాపాడే బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉంది అని ఆర్డర్స్ చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందిస్తలేదు. మా ఒగ్బోడు దళిద్రం ఏమంటే మాకు ఏ డిపార్ట్మెంట్ సహకారం చేస్తలేదు. ఇట్లా రెవెన్యూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ల్యాండ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్ వచ్చి నిలబెట్టండి అంటే ఎవరు నిలబెట్టారు. మళ్ళీ మేము పోయి నిలబెట్టాలంటే 145 సెక్షన్ ఉందా మీరు పోకూడదు మీ మీద అంటారు. ఇక అక్కడ ఇదే జేసీ గారు ఆ సర్వే నెంబర్లో సింగిల్ బ్రిక్స్ పెట్టకూడదని ఆర్డర్స్ చేశారు. బిల్డింగ్లు పడుతున్నాయి, ఆ బిల్డింగ్లోకి ఎవరు అడ్డుకుంటలేరు. అధికారుల వైఫల్యమే అనుకోవాలా? అంతే కదా. మళ్ళా ఈ ల్యాండ్ ఎక్కడ మారుతి మెగా సిటీ ఎన్కిలా. పేరు? నా పేరు హుసేన్, బుడం ఖాన్ మసీదు ల్యాండ్ ప్రొటెక్టర్ ప్రెసిడెంట్. మాకు ఒగ్బోడు చైర్మన్ గారు మినిస్టర్ గారు 100% సహకారం చేశారు. కింది అధికారులు చేస్తలేరు. మినిస్టర్ ఆదేశాన్ని పక్కన పెట్టారు పక్కన పెట్టి కింది అధికారులు ఈ కర్నూలు అర్బన్ ఎంఆర్ఓ గారు 3 నెలల నుంచి నేను ఒక పేపర్ అడుగుతున్నా, ఈ ప్రాపర్టీ ఒగ్బోడిదే కాదా అని క్వశ్చన్ మార్క్ వేసి అడుగుతుంటే 3 నెలల నుంచి పేపర్ ఇస్తలేరు రవికుమార్ గారు. ఏమన్నా అంటే రవికుమార్ గారు దాంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, నువ్వు వాళ్ళతోటి ఎందుకు పెట్టుకుంటావు, ఇబ్బంది పడతావు ఫ్యూచర్లో అంటాడు. నన్ను బెదపట్టించినట్లు వార్నింగ్ ఇస్తారు ఎంఆర్ఓ గారు. మీకు ఏమన్నా థ్రెడ్ ఉందా? నాకు 100% నా కమిటీ వాళ్ళకి థ్రెడ్ ఉంది. దీన్ని మేము ఆల్రెడీ ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయినాము, ఒకసారి స్పందనలో ఇచ్చినాము, అయినా మాకు ఎటువంటి హామీ లభించలేదు. జరిగిన మాకు కానీ మా కమిటీ వాళ్ళకి కానీ కారణం ఈ కబ్జా వల్ల ఉన్నోళ్ళే కారణం అవుతారు. ఏం జరిగినా నాకు కానీ నా కమిటీ మెంబర్లకు కానీ ఏం జరిగినా మా ఈ కబ్జా వల్లే కారణం అవుతారు. మేము ఒగ్బోడు ల్యాండ్ ప్రొటెక్ట్ కమిటీకి మాకు ల్యాండ్లకు పోనీకి హక్కు లేదంటారు. మాకు ఆర్డర్స్ కాపీ ఉన్నది అన్న చూడండి, చదువు వస్తే. పోలీస్ అధికారులకు చూపించినాము, ఎస్పీ గారికి చూపించాము, అందరు చూపించాము. ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు మాకు. ఎస్పీ గారు 3 ఆదేశాలు ఇచ్చారు, మెమో పంపించారు. ఈ ల్యాండ్ 154 సర్వే నంబర్లో ఎటువంటి కట్టాలాలు కట్టకుండా మీరు అడ్డుకోండి అని 3 సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మెమో ఇచ్చారు. ఆ మెమో కాపీ కానీ మా దగ్గర ఉంది. ఏమన్నారు వాళ్ళు? మేము ఇచ్చాము, వాళ్ళు సర్లేండి అంటారు. మేము పోయినప్పుడు మేము పోతే మేము కంప్లైంట్ ఇస్తే నాకు కంప్లైంట్ ఇచ్చే అధికారం నీకు లేదా అంటారు. ఈ ఒగ్బోడు ప్రాపర్టీ ఎవరైనా ఇల్లీగల్ కబ్జా చేస్తుంటే నాకే కాదు ఏ ముస్లింస్కైనా కంప్లైంట్ చేసే అధికారం ఉంది. కబ్జా చేసిన వాళ్ళకి అధికారులు సపోర్ట్ గా నిలుస్తున్నారని మీ డౌట్? మా డౌట్. కలెక్టర్ ఎస్పీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ల పైన మీరు ఏమైనా కోర్టు పోతున్నారా? వాళ్ళ ఆర్డర్లు టైం ఉంది, ఇంకా పండుగ 20 రోజులు ఉంది కదా. ఓకే.